ప్రొద్దుటూరులో ఎంవీఆర్ గారు అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ అనమాట అసలుకి. అంటే అంతటి పేరున్న మీరు కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే కాగలిగారు. అది కూడా ఏడాది లోపు మాత్రమే పనిచేశారు. తర్వాత ఎందుకు రాణించలేకపోయారు మీరు? తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇటు చేసి అటు చేసి అసెంబ్లీ వద్దు పార్లమెంట్ అయితే తర్వాత అట్లా బలిపశువులు కావడం జరిగింది. అన్నిసార్లు అరెస్ట్ చేశారు మిమ్మల్ని. ఎందుకు అంత బలంగా? అంటే పీడీ, నాసా, మీసా అన్ని చట్టాలు, అంటే అవి బలమైన చట్టాలు అప్పట్లోనే. బయటకు వచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ ఏదో ఒక విషయం మీద సిపిఐ మోసం చేయడంతో కొంత రాజకీయ అనుభవం నేర్చుకున్నాను అనేసి. సిపిఐ ఏం మోసం చేసింది మీకు అప్పట్లో? అంటే అప్పుడు మీరు వైద్య వృత్తిని చేపట్టారు, వైద్యుడిగా కూడా ఉన్నారు మళ్ళీ మీరు. అంటే అప్పుడు ఈ వామపక్షాలతో మీకు ఇబ్బందులు రాలేదా? మేము నానా ఇబ్బందులు పడి స్నేహితులమంతా కలిసి చందాలు వేసుకొని సొంత ప్రెస్ ఒకటి ప్రగతి ప్రింటర్స్ అని ఎక్యూబ్ చేసుకున్నాం. చట్టం తన పని తాను చేసిపోతుంది అంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. అలాంటి రోజు చట్టం తన పని తాను చేయలేదంటారు. అట్లా దాడి చేయడము, చట్టాన్ని పని చేయకుండా పక్కకు నడిపించేది కూడా అదే పెద్ద మనిషి. పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులు నడిపిస్తున్నారంటారా? అంటే రాజకీయాలకు మీరు మరొక పేరు కూడా పెట్టారు, దగుల్బాజీ రాజకీయాలు అనే పేరు కూడా పెట్టారు మీరు. ఎందుకు అలా దగుల్బాజీ రాజకీయాలు అంటారు? మీరు కూడా రాజకీయ నాయకుడే కదా. నేను రాజకీయ నాయకుని అయినంత మాత్రమే ఆ వ్యవస్థ ఎటువంటిదో వృత్తిగానే పెట్టుకుంటున్నాను. వాస్తవంగా ఈ వృత్తి కాదు, రాజ్యాంగపరంగా కూడా రాజకీయం వృత్తి కాదు. మరి ఎట్లా తయారైంది ఆ వృత్తి? అన్ని వృత్తులకు వృత్తి పని కడుతున్నారు. మరి దీనికి వృత్తి పని ఏమన్నా వేయాల్సి ఉంటుందే? ఇప్పుడు ఎథిక్స్ లేని వృత్తిగా తయారైంది ఏంటంటే రాజకీయం. అంత అభిమానించే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి దూరమై ఉండేవాడిని కాదు. ఎందుకు దూరం అయ్యారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? ఒకవైపు రాజశేఖర్ రెడ్డి గారు, మరోవైపు ఎన్టీ రామారావు గారు, అందరికీ మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు? అరెస్ట్ అయ్యి నేను సెంట్రల్ జైల్లో పెట్టినట్టాను. నన్ను ఎక్కడెక్కడి చిన్న జైలుల్లో ఉంచారు. ఏం చిన్నది వచ్చినా సెంట్రల్ జైలుకే తీసుకుపోతారు. ఎందుకు ఏమైనా జైలు గోడలు బద్దలు కొట్టి పారిపోతారని భయమా? ఏం లేదు, విచిత్రమైన ప్రవర్తన గవర్నమెంట్కి. స్వతహాగా మీరు వైద్యులు, ఆ తర్వాత న్యాయవాదిగా కూడా పనిచేశారు. అంతకుమించి మీరు రచయిత కూడా, మీరు మంచి విశ్లేషకులు. ఇవన్నీ ఉన్న మీపై ఫ్యాక్షన్ నేత, ఫ్యాక్షన్ రౌడీ అనే ముద్ర ఎందుకు పడిందంటారు? నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.